అసలు మీకు అంతఃపురంలో క్యారెక్టర్ ఎలా వచ్చింది? అంటే అక్కడ యాక్ట్ చేయడానికి మీకు స్కోప్ ఎలా వచ్చింది? గణపతి నాంది. ఓ సిఎస్ రావు గారి గణపతి చేస్తున్నప్పుడు అక్కడ రాళ్లపల్లి గారు నాకు ఆర్టిస్ట్. ఓకే. రాళ్లపల్లి గారు చేస్తుంటే ఏం జరిగిందంటే కొంచెం బిగిసిపోతూ ఉండేదాన్ని, మేబీ బికాజ్ ఆఫ్ మై ఎడ్యుకేషనల్ బ్యాక్గ్రౌండ్. తర్వాత వాళ్ళంతా చనువుగా తిరగలేకపోవడం ఇవన్నీ చూసి ఆయన ఒకరోజు అన్నారనమాట, మేము రవీంద్ర భారత్లో అనగనగా ఓ అమ్మాయి అని ఒక డ్రామా 3 రోజులు వేస్తున్నాము, మీరు ఈజ్ రావాలంటే మీకు నటనలో డ్రామాలు చేయాలి మీరు, సో ఒకరోజు మీరు చెయ్యండి, మిగిలిన 2 రోజులు కిన్నెర చేస్తుంది అన్నారు. నేనన్నా వద్దు సార్, నాకు అసలే భయం, డైలాగ్ మర్చిపోతే ఏదో దీనిలో కట్టు టేక్ అంటారు అంటే, లేదండి తప్పకుండా మీరు చెయ్యాలండి, మేము వీ విల్ సపోర్ట్ యూ అని చెప్పి ఆయన అలాగా ఒకరోజు నేను చేశా. ఆ ఒకరోజు చేసిన దానిలో ఎంత అదృష్టవంతురాలండి నేను. సౌమ్యాజుల్ గారు, చాటల శ్రీరాములు గారు, వీళ్ళందరూ మహామహులందరూ, వాళ్ళందరితో చేయడం ఎంత గొప్ప విషయం. సో ఆ డ్రామా భిక్షు గారు ఆయన చూశారు. ఆయన అంతఃపురం సినిమాకి కృష్ణవంశీ గారు దానిలో చిన్న బాబుకి ట్రైనింగ్ ఇవ్వడానికి వెళ్తూ ఉండేవారు. అప్పుడు ప్రతి ఆర్టిస్ట్ క్యారెక్టర్ రాసుకుంటారు కదా, నేను చేసిన క్యారెక్టర్ ముందు ఆర్టిస్ట్ పేరు లేదు. అప్పుడు ఇక్కడ ఏంటిది వంశీ ఇలాగా ఖాళీగా ఉంది అంటే, మాకు ఎవరు తట్టట్లేదే అండి అంటే, ఆయన హీ డిడ్ంట్ ఈవెన్ థింక్ ఫర్ ఎ సెకండ్, ఢిల్లీ రాజేశ్వరి ఆయన. సో భిక్షు గారు చెప్పడంతో ఏమో ఆవిడ చేస్తారో చేరో నాకు తెలీదు, షీఈ్ ఫ్రమ్ ఏ వెరీ వెల్ టు డూ ఫ్యామిలీ అండ్ చాలా ఎడ్యుకేటెడ్ ఆవిడ, ఎక్కడైతే చూశాను నేను చాలా బాగా చేశారు అంటే, సరే ఆయనే నెంబర్ సంపాదించి, ఆయనకి నా నెంబర్ కూడా తెలీదు, ఎవరినో అడిగి నెంబర్ సంపాదించి వంశీ గారికి ఇస్తే వాళ్ళ ఆఫీస్ నుంచి నాకు కాల్ వచ్చింది. నాకు అసలు కాసేపు అర్థం కాలేదు, ఎవరు ఏంటి అది. ఒకసారి స్క్రీన్ టెస్ట్కి వస్తారా, అది స్క్రీన్ టెస్ట్ అంతా అయిన తర్వాత మీకు ఒక 1 వీక్లో చెప్తాం ఏ విషయం అన్నారు. ఓకే సార్ అన్న. ఇంకా నేను ఇంటికి కూడా చేరలేదు, అప్పుడే వాళ్ళ కో డైరెక్టర్ ఫోన్ చేసి మీరే చేస్తున్నారా క్యారెక్టరు, ఇప్పుడు ఇంట్లో ఎలా చెప్పాలి విషయం, అదో పెద్ద దడ. ఏదో మెల్లిగా మేనేజ్ చేసేసి అలా చేసేసా. ఇంకా సినిమా హిట్ అయిన తర్వాత ఇంట్లో వాళ్ళు కానీ హస్బెండ్ కానీ దీనికి ఇంత టాలెంట్ ఉందని మనకే తెలీదు, మనం ప్రోత్సహించాలి ఈ టాలెంట్ అని చెప్పి ఇంకందరూ పాపం. అందులో పాపం మీ ఆయన బంగారం కదా చాలా, మా ఆయన సపోర్ట్ లేకపోతే నేను గోల్డ్, ఇంకా ఏమైనా ఎక్కువ ఉంటే 24 క్యారెట్స్ ఇంకా ప్యూర్ గోల్డ్, ఇంకా ఏమీ లేదు. 48 సపోర్ట్ లేనిదే చేయలేమండి. తర్వాత మా ఆయనకి ఏంటంటే వాళ్ళ మదర్ పాడేవారు సంగీతం, సో ఆవిడ ఎప్పుడూ అణిచేస్తూ ఉండేవారు, ఎప్పుడూ అణిచేయడమే ఆవిడ్ని. ఆవిడ సఫకేషన్ చూసారు ఈయన, ఒక ఆర్ట్ ఉంటే ఆర్టిస్ట్ ఎలా సఫకేట్ అవుతారో. సో మా అమ్మని చూశాను, నా భార్య కూడా అలా అవ్వకూడదు, సో చెయ్యాలి, చేసుకో అలాగా. మా ఆయన బంగారం, నేను అదృష్టవంతురాలిని. మా ఆయన, మా కొడుకు, మా అమ్మ, నాన్నగారు అందరూ బంగారాలు.